అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? రహస్యం దాచే రహస్యం. అనంతపురం జమీందారు కులశేఖరం గారికి భార్య అంటే అపరిమితమైన అనురాగం. ఎంతటి ముఖ్య రహస్యాలైనా ఆమెకు చెప్పకుండా ఉండలేకపోయేవాడు. అయితే భార్య మూలంగా రహస్యాలు నలుగురికి తెలిసిపోయేవి. ఈ విషయమై కులశేఖరం భార్యను ఎంత హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది. ఆమె నోట్లో నువ్వు గింజ కూడా నానదు. జమీందారుకు రాముడు, సోముడు అని ఇద్దరు నమ్మకస్తులైన నౌకర్లున్నారు. జమీందారు వీళ్లకు కూడా తన రహస్యాలు కొన్ని చెబుతూ ఉండేవాడు. రాముడికి చెప్పిన రహస్యాలు అందరికీ వెల్లడయ్యేవి. సోముడికి చెప్పినవి ఎవ్వరికీ తెలిసేవి కాదు. కులశేఖరం గారు రాముణ్ణి చాలా పర్యాయాలు కోప్పడితే వాడు ఈ రహస్యాలు నేను నా భార్యకు తప్ప మరెవ్వరికీ చెప్పడం లేదు, ఏం చేసేది, దాని నోట్లో నువ్వు గింజ నానదు అని జవాబిస్తుండేవాడు. ఇదే లోపం తన ఇంట కూడా ఉండటం వల్ల జమీందారు తన నౌకరును ఏమీ అనలేకపోయేవాడు. ఒకరోజు ఆయన సోముడొక్కణ్ణి పిలిచి తాళి కట్టేనాడు అందరిలాగే నువ్వు భార్యతో కష్టసుఖాలన్నీ పంచుకుంటానని మాట ఇచ్చావు. అలాంటప్పుడు నీకు తెలిసిన రహస్యాలన్నీ నీ భార్యకు చెప్పకపోవడం న్యాయమేనా అని అడిగాడు. నేనెందుకు చెప్పను ప్రభు, నాకు తెలిసినవన్నీ దాచకుండా నా భార్యకు రోజూ చెబుతూ ఉంటాను అన్నాడు సోముడు. జమీందారుకు సోముడు అబద్ధం చెబుతున్నాడన్న అనుమానం కలిగింది. నిజం తెలుసుకునేందుకు ఆయన తన నౌకర్లిద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు. ఒకరోజు ఆయన సోముడితో నాకు కడుపులో ఏదో వ్రణం పుట్టిందని, అట్టే కాలం బ్రతకనని మన దివాణం వైద్యుడు చెప్పాడు. త్వరలో వారసుణ్ణి ఎన్నిక చెయ్యాలి. ఇది చాలా రహస్యం అన్నాడు. సోముడు వెళ్ళిపోగానే రాముణ్ణి పిలిచి ఇది చాలా రహస్యం. 2 రోజుల క్రితం విరోధులు కుట్రపన్ని నా ఆహారంలో విషం కల్పించి దొరికిపోయారు. ప్రస్తుతానికి ఆ కుట్రదారుల పేర్లు రహస్యంగా ఉంచాను అని చెప్పాడు. వారం రోజుల్లో రాముడికి చెప్పిన రహస్యం బయటకు పొక్కింది. సోముడికి చెప్పిన దాన్ని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. జమీందారు తన ఇంట పనిచేసే దాసీనొకదాన్ని సోముడి భార్య వద్దకు పంపి తన అనారోగ్యం గురించి ఆమెకేపాటి తెలుసో కనుక్కోమన్నాడు. దాసీ తిరిగి వచ్చి ప్రభు, ఈ విషయం వారం రోజుల క్రితమే తనకు తెలుసునని సోముడు భార్య అంది అని చెప్పింది. ఇది విని కులశేఖరం ఆశ్చర్యపోయాడు. ఆయన సోముణ్ణి పిలిచి ఈ రోజుల్లో నీ భార్య వంటి ఆడవాళ్ళు అరుదుగా ఉంటారు అని జరిగింది చెప్పి మెచ్చుకున్నాడు. దానికి సోముడు నవ్వి ఇందులో వింతపడవలసిందేమీ లేదు ప్రభు, ఎవరికైనా రహస్యమని ప్రత్యేకంగా చెబితేనే అది నలుగురికి చెప్పాలన్న కోరిక కలుగుతుంది. నేను నా భార్యకు రహస్యాలన్నీ చెబుతాను, కానీ అవి రహస్యాలని మాత్రం అనను. అందుచేత ఆమె వాటిని పట్టించుకోదు అన్నాడు. అసలు రహస్యం జమీందారుకు అర్థమయ్యింది. ఆయన సోముడికి మంచి బహుమానం ఇచ్చాడు. ఆ తరువాత ఆయన భార్యకు చెప్పిన రహస్యాలు కూడా బయటికి పొక్కటం ఆగిపోయింది. విన్నారు కదా రహస్యం అంటే ఎలా చెప్పాలో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.